రుద్ర గంగ మెడలో తాళి కట్టేసి, ఇప్పుడు గంగ నా భార్య. ఇప్పుడు ఎవరు నన్ను అడ్డుకోలేరు. నీకు ఏంటి సంబంధం? నా కూతుర్ని ఎలా తీసుకువెళ్తావని అడిగావు కదా! ఇప్పుడు గంగ నా భార్య కాబట్టి నేను తీసుకువెళ్ళిపోతున్నా. ఎవరు నన్ను అడ్డుకునే హక్కు మీకెవరికీ కూడా లేదు అని చెప్పి రుద్ర గంగని తీసుకొని నేరుగా బాక్సింగ్ దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ గంగ లేదని చెప్పి అక్కడ పార్టిసిపేషన్ చేస్తున్న ఆవిడైతే చాలా రెచ్చిపోతూ నేనే గెలిచానని కేకలు పెడుతూ ఉంటే, లేదు గంగ వచ్చేసింది. ఇప్పుడు బాక్సింగ్ ఆడుతుంది అని రుద్ర చెప్తూ ఉంటాడు. గంగ వెళ్ళి నువ్వు గెలవాలి. గెలిచి చూపించు గంగ, గెలిచి చూపించు అని రుద్ర చెప్తాడు. గంగ అయితే ఆ పట్టు శారీలోనే బాక్సింగ్ చేయటానికి రెడీ అయిపోయి స్టేజ్ ఎక్కేస్తుంది. అలా ఆవిడతో బాక్సింగ్‌తో పోటీలో దిగిపోతుంది. అయితే స్టార్టింగ్‌లో చాలా దెబ్బలు గంగ తింటూ కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు రుద్ర, గంగ నువ్వు గెలవాలి. నీకు నాకు ఈ గెలుపు ఎంత ముఖ్యమో తెలుసు కదా! నీ ఆశయం నా నమ్మకం గంగా. నువ్వు నా నమ్మకాన్ని గెలిపించాలి. నువ్వు గెలిచే తీరాలి గంగా. నువ్వు ఆడగలవు. ఆడు అని ఇన్స్పిరేషన్ మాటలు చెప్తూ ఉండటంతో ఇక గంగ ఈసారి చాలా బాగా బాక్సింగ్ చేస్తూ ఎదుటి ఆవిడ్ని కుమ్మేస్తూ ఉంటుంది. చితక్కొడుతూ ఉంటుంది. దాంతో ఆవిడ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉండటంతో రుద్ర కేరింతలు కొడుతూ గెంతులు వేస్తూ ఉంటాడు. ఎస్, గంగ గెలుస్తోంది అని రుద్ర చాలా సంతోషంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా గంగ చితక్కొట్టడంతో ఎదుటావిడ ఇక లేవకుండా అలాగే కుప్పకూలిపోయి ఉంటుంది. గంగ అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటే రుద్ర మరింత సంతోషంగా తన నమ్మకాన్ని గెలిపించినందుకు గంగ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు.